హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అరిసెలు చేసుకుందాము. అరిసెలకు కావలసిన పదార్థాలు నేను ఒకరోజు ముందే బియ్యం నానబెట్టుకున్నా. బియ్యం ఒక కప్పు తీసుకున్నా, సగం కప్పు బెల్లం తీసుకున్నా, కొంచెం నెయ్యి, 2 ఇలాచీలు. నేను బియ్యం కొంచెంసేపు ఆరబెట్టుకొని తడి మొత్తం కొంచెం పోయేటట్టు ఆరబెట్టుకొని మిక్సీకి వేసుకొని పట్టుకున్న పొడి అయ్యేదానిగా. మిక్సీ ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత పక్కకు పెట్టుకొని నేను సగం కప్పు బెల్లం తీసుకున్నాను కదా, ఆ బెల్లం కళాయిలు వేసుకొని సగం కప్పు బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం కరగాలండి, మొత్తం పానకం లెక్క రావద్దు. పానకం లెక్క రాకముందుకే నేను కొంచెం మళ్ళీ ఉష్క గిట్ల ఏమన్నా ఉంటుందని జల్లించుకొని నీళ్ళు వాటర్ మొత్తం పోసుకొని మళ్ళీ అదే కళాయి కడుక్కొని పాకానికి పెట్టుకున్నా. పాకం మధ్యలో చూసుకోవాలండి. పొడిని మనం బియ్యం పిండి పట్టుకున్నాం కదా, అది మాత్రం ఆరిపోవద్దు, మూత పెట్టుకోవాలి. నేను ఇప్పుడు లోపల పాకం వచ్చిందా రాలేదా చూసుకున్నా. కొంచెం లేత పాకమే వచ్చింది. తర్వాత మళ్ళీ చూసుకున్నా, మనకు చేతికి ఉండలెక్క వచ్చినప్పుడు ఇలాచి పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని మనం పట్టుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండి మొత్తం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా వేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం పిండి మొత్తం పోసుకోవాలండి. నాకు ఇదైతే ఇలా వచ్చింది, నాకు ఉండకు ఇలా వచ్చింది, ఇలా తయారైంది పిండి మొత్తం. నాకు పిండి మొత్తం అలా అయింది. నేను ఈ లోపల గ్యాస్ మీద కొంచెం నూనె పోసుకొని డీప్ ఫ్రై మొత్తం నూనె పోసుకొని పెట్టుకున్నా. అరిసెలు కొంచెం చేతికి నెయ్యి అన్నా నూనె అన్నా అద్దుకును మనం అరిసెలు మొత్తం ఒత్తుకొని నూనె వేడైనాక వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ అనుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మొత్తం అరిసెలు అలా నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నా అండి. బూరెల లెక్క ఎలా పొంగిందో చూడండి. నేను చెప్పిన కొలతలతోనే తీసుకుంటే కిలోకు కిలో తీసుకోవాలండి బెల్లం. అలా అయితే మంచిగా వస్తాయి. కిలో బెల్లం తీసుకుంటే మాత్రం రావండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు పండగలు కదా, ఎలా ఉంటుందో చూడండి, ట్రై చేయండి.